అమర్ బాగి ఇద్దరు కాశ్మీర్ చేరుకుంటారు. అక్కడి చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే చలికి వణికిపోతూ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు అమర్ బాగి. అక్కడున్న మంచుతో ఉన్న అందాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది బాగి. లోపలికి రాగానే చలి 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 అంటూ వణికిపోతూ ఉంటుంది బాగి. అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది బాగి. ఏ వదులు అని ఫాస్ట్ కాస్త చికాకు పడతాడు అమర్. కానీ బాగి వణుకుతూ ఉండడంతో అక్కడున్న పెద్ద బ్లాంకెట్ని బాగి చుట్టూ కప్పి వెచ్చగా ఉండేలా చూస్తాడు అమర్. కానీ బాగి అలా చలికి వణికిపోతూ ఉంటుంది. ఆ బ్లాంకెట్తో సహా బాగిని బెడ్ పైన కూర్చోబెడతాడు. అయినా తన శరీరంలో ఏ మార్పు ఉండదు. చలికి వణికిపోతూనే ఉంటుంది. బాగిని అలా పడుకోబెట్టి బ్లాంకెట్ని నిండుగా కప్పేస్తాడు అమర్. అయినా చలికి వణికిపోతూ ఉంటుంది బాగి. చేతులని రబ్ చేస్తూ ఆ వేడిని బాగి ఫేస్కి అంటేలా చేస్తాడు అమర్. అయినా బాగిలో చలి తగ్గదు. ఇక బాగి పాదాలని కూడా రబ్ చేస్తూ ఉంటాడు అమర్. ఎన్ని చేసినా కూడా బాగి చలికి వణికిపోతూ ఉండడంతో ఒక్కసారిగా బాగి పైన వాలిపోతాడు అమర్. తన పెదాలతో బాగి పెదాలని ముడేస్తాడు. అమర్ ఒక్కసారిగా అలా ముద్దు పెట్టగానే బాగి కళ్ళు పెద్దవి చేసి అమర్ని చూస్తూ ఉండిపోతుంది. అమర్ ఆ ముద్దుని ఇంకా కొనసాగిస్తూ బాగి ఒంట్లో వేడి పెరిగి చలి తగ్గేలా చేస్తాడు అమర్. ఆ బాగి సిగ్గుపడుతూ అమర్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ చలి వల్ల వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటవుతారా? అమర్ ఆ బాగి పైనున్న కోపాన్ని ఈ కలయికతో మొత్తం తుడిచేస్తాడా? అంజు తన కూతురని ఈ కాశ్మీర్ ప్రయాణం వల్ల రణ్వీర్ మనోహరి తెలుసుకుంటారా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.